To my channel, welcome back to another video. Allied Health Science వాళ్ళకు welcome. So congratulations guys, second phase allotment అయితే అయిపోయింది. So అందరికి congratulations. And so guys, మనము near to 1K subscribers. So fast 1K subscribers అయితే చేసేయండి. సో మన ఛానల్ ఇలానే గ్రోత్ కావాలి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. కొంతమంది స్పెషల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫ్రీక్వెంట్లీ దే టెక్స్ట్ మీ అండ్ ఐ మీన్ ఫ్రీక్వెంట్లీ నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తూ ఉంటారు, అక్క అది అక్క ఇదని అడుగుతూ ఉంటారు. అండ్ ఈ ఇంత అవుట్పుట్ రానికి నా ఫ్రెండ్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు నాకు. వాళ్ళ నాలెడ్జ్ నా నాలెడ్జ్ యూజ్ చేసి ఇంత అవుట్పుట్ వస్తుంది. ఈ వీడియోస్ నుంచి అసలు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయా అనేది అయితే నాకు తెలియదు. ఇన్ని క్వశ్చన్స్ వస్తాయా అని అయితే నేను అనుకోలేదు, ఎందుకంటే నాకు ఇన్ని క్వశ్చన్స్ రాలేదు నా కౌన్సిలింగ్ అప్పుడు. సో అదన్నమాట మ్యాటర్. అండ్ మనం ఈ వీడియోలో అయితే ఏం మాట్లాడుకుందామంటే, ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చింది కదా, ఇప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ రావాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో కూడా సీట్ వచ్చింది, వాళ్ళకి ఏం ప్రాసెస్ ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సో గైస్, ఫాస్ట్ గా 1K చేసేయండి. మన ఛానల్ ఇలానే గ్రోత్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళకి ఏమేమి కావాలనేది మనం మాట్లాడుకుందాం. సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళందరూ మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అప్లికేషన్ చేసేటప్పుడు సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అవన్నీ సర్టిఫికెట్స్ జిరాక్స్ సెట్ తీసుకొని పెట్టుకోండి. ఒక 3 జిరాక్స్ సెట్లు తీసుకొని పెట్టుకోండి. మెమోస్ అయినా అండ్ మెమోస్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్సీ, ఓన్ హౌస్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ సర్టిఫికేట్, గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్వలప్స్, మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఎన్వలప్స్ తీసుకోండి గైస్. ఎన్వలప్స్ అంటే లెటర్ కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళండి. అండ్ డీడీ తీసుకోవాలన్నమాట 20K. ఏ కాలేజ్ కైనా అంటే ఏ గవర్నమెంట్ కాలేజ్ కన్నా ఫీ 20K అన్నమాట. 20K డీడీ తీసుకొని వెళ్ళాలి. సో బాండ్ ఉంటుంది అనమాట. వాళ్ళు కాలేజ్ వాళ్ళు చెప్తారు, బాండ్ అనేది కాలేజ్కి వెళ్ళినాక వాళ్ళు మ్యాటర్ చెప్తారనమాట. ఈ పేరు పైన ఈ కాలేజ్ మేము సో అండ్ సో కాలేజ్ లో జాయిన్ అయినాం, సో అండ్ సో డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినాం అని ఒక బాండ్. ఇంకోటి ఏంటంటే, మేము ఇన్ కేస్ మాకు ఈ కోర్స్ నచ్చక మధ్య నుంచి వెళ్ళిపోతే మేము 50,000 కట్టి మా సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోతామని ఒక బాండ్ అనమాట. 2 బాండ్స్ ఉంటాయి. 2 బాండ్స్ మనము ఇవ్వాలన్నమాట. వాళ్ళు చెప్తారు ఎట్లా టైప్ చేయాలని. బాండ్స్ అనేది లాయర్ దగ్గర టైప్ చేపిస్తారు. గ్యాప్ సర్టిఫికేట్ కూడా లాయర్ దగ్గర అయినా అండ్ ఎంఆర్ఓ అయినా విఆర్ఓ దగ్గర అయినా చేసుకుంటారు. సో నేనైతే అడ్వకేట్ దగ్గర సైన్ పెట్టించుకున్నాను గ్యాప్ సర్టిఫికేట్ ఈస్ మస్ట్ అనమాట. స్కాలర్షిప్ కోసమైనా దేనికైనా ఫర్దర్ గా యూస్ ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్. సో ఇంకోటి ఏంటంటే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఒక 10 తీసుకొని వెళ్ళండి. పెన్, పేపర్ ఇవన్నీ తీసుకెళ్ళండి. పేపర్స్ అంటే A4 సైజ్ ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వెళ్ళండి గైస్. అండ్ జిరాక్స్ సెట్లు తీసుకోండి. బిఫోర్ మీరు జిరాక్స్ సెట్ ఇచ్చే ముందు ఈ ఫొటోస్ ఉంటాయి కదా, మీ సర్టిఫికేట్స్ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ సాఫ్ట్ కాపీ లాగా చేసుకోండి, డాక్యుమెంట్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనకి స్కాలర్షిప్ అప్లై కోసమైనా దేనికైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి అనమాట. రేడియాలజీ వాళ్ళకైతే మాకు ఒక సెమినార్ ఉంటుంది అనమాట. దానికోసమైనా దేనికైనా అప్లికేషన్ కోసమైనా మనకు పనికొస్తుంది. ఫ్యూచర్ లో అయినా బెటర్ మనము అట్లా సాఫ్ట్ కాపీస్ లాగా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా యూజ్ అవుద్ది. దట్ ఈస్ నాట్ యూస్లెస్ థింగ్ అయితే కాదు, యూస్ఫుల్ థింగ్ అనమాట. అండ్ ఇంకేంటంటే, ఇన్ కేస్ మీకు ఫస్ట్ టైం సీట్ వచ్చింది అనుకోండి, ఐ మీన్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ టైం వస్తే మీరు 6,000 కట్టుకోవాలన్నమాట. 6,000 కట్టి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ అంతే గైస్, నేనైతే ఇదే లాస్ట్. అండ్ ఇంత అవసరం ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఒక 10 తీసుకెళ్ళండి, ఏం కరబయటి కాదు కదా మనకి అక్కడ. అండ్ వాళ్ళకి అవసరం ఉన్ననే తీసుకుంటారు, మిగతా మనకి రిటర్న్ ఇచ్చేస్తారు గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, కొంచెం ఎర్లీకి వెళ్ళండి. లాస్ట్ రోజే పోతా అనంటే మనకు కొంచెం అక్కడ కంఫర్ట్ ఉండదు అనమాట. హడావిడి పోయే బదులు ఒక 1 డే ముందు పోయి చూసుకొని రండి. ఇన్ కేస్ మీకు కాలేజ్ దగ్గర అనుకోండి, దగ్గర కాలేజ్ వస్తే మీరు అక్కడ పోయి డీటెయిల్స్ కనుక్కొని ఏమేమిలో తీసుకొని వెళ్తే బెటర్ కదా. దూరం ఉన్న వాళ్ళైతే ఒకరోజు
ముందే వెళ్ళండి. అండ్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చింది, అండ్ రిలీవింగ్ ప్రాసెస్ ఎట్లనో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో కూడా సీట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఒక జిరాక్స్ సెట్ ఉంచుకుంటారు వాళ్ళతో పాటు, మిగతా అంతా ఇచ్చేస్తారు. ఈవెన్ మన పాస్పోర్ట్లు కూడా మనకి రిటర్న్ ఇచ్చేస్తారు గైస్ వాళ్ళు. అండ్ ఒక రిలీవింగ్ ఆర్డర్ ఉంటది కదా, రిలీవింగ్ ఆర్డర్ ఇస్తారు మనకి. అండ్ ఆ రిలీవింగ్ ఆర్డర్ లో మనకి ఏమేమి సర్టిఫికేట్స్ వాళ్ళు రిటర్న్ చేశారో ఆ సర్టిఫికేట్స్ మొత్తం టిక్ చేసుకుని ఇస్తారనమాట. ఈవెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది కూడా వాళ్ళు ఇచ్చేస్తారు, అన్ని ఇచ్చేస్తారు, వాళ్ళైతే ఏం ఉంచుకోరు. అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ సెట్ ఉంచుకుంటారు, మన సర్టిఫికేట్స్ జిరాక్స్ సెట్ ఉంటుంది కదా అది ఉంచుకుంటారు. అండ్ ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ లో అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు కదా, డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ అలాట్మెంట్ ఆర్డర్ జిరాక్స్ అయితే తీసుకుపోండి. ఆ జిరాక్స్ తోని అటాచ్ చేసుకుని వాళ్ళు పంచ్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అనమాట, స్టోర్ చేసుకుంటారు వాళ్ళు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే రిలీవింగ్ చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్స్ ఉండేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు ఇస్తారు కదా షీట్, ఈ సర్టిఫికేట్ తీసుకున్నాం, ఈ సర్టిఫికేట్ టిక్ చేసుకుంటా, ఒకసారి దీన్ని మ్యాచ్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్నారు అనుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ సర్టిఫికేట్ మనకు వచ్చింది, ఈ సర్టిఫికేట్. అండ్ అన్ని సర్టిఫికేట్స్ ఉంచుకుంటారు. ఇన్ కేసు ఇంటికి వచ్చినాక ఈ సర్టిఫికేట్ మిస్ అయిందని మళ్ళీ మీరు అడిగి పోయింది అనుకోండి, వాళ్ళకి ప్రూఫ్ ఉంటుంది, ఇచ్చినాం కదమ్మా మళ్ళీ మీరు ఎందుకు వచ్చిర్రు అని అంటారు, మీరు ఎక్కడో ఓడగొట్టుకుని మమ్మల్ని అంటున్నారు అది కూడా అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంచెం కాలేజ్ డొనేషన్ అంటే కాలేజ్ ఫండ్ లాగా వాళ్ళు అడుగుతారు అనమాట. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ లో అయితే 2K అడిగారు మమ్మల్ని, అండ్ సిద్దిపేటలో కూడా మమ్మల్ని 500 అడిగారు. అండ్ మేము ఏం చేసామంటే ఒక సార్ నెంబర్ తెచ్చుకున్నాం. మహబూబ్ నగర్ లో నాకు ఫస్ట్ టైం సీట్ వచ్చినప్పుడు సార్ నెంబర్ తెచ్చుకుంటే మేము వాళ్ళకి కాల్ చేసి అడిగామన్నమాట, ఏమన్నా తీసుకురావాలా, ఏమన్నా ఫండ్ చేయాలా మీకు అని అంటే 2K ఫండ్ చేయాలి సార్ మాకు అని అన్నాక మేము మెడికల్ కాలేజ్ కి పోయి, అంటే బిఫోర్ గోయింగ్ టు మెడికల్ కాలేజ్ మేము ఇక్కడ ఇంటి దగ్గరనే డీడీ తీసుకొని 2K ఆ డీడీ వాళ్ళకి ఇచ్చేసి నా సర్టిఫికేట్స్ నేను తెచ్చుకున్నాను అనమాట. అండ్ డీడీ కూడా మనం ఎక్కడ తీసుకుంటామో అక్కడే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మహబూబ్ నగర్ లో ఎవరికైతే సీట్ వచ్చిందో, ఐ మీన్ ఇప్పుడు వచ్చిందో వాళ్ళకి బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అంటే SVS మెడికల్ కాలేజ్ దగ్గర ఒకటి ఉంటుంది, జడ్చర్లలో ఒకటి ఉంటుంది అనమాట. ఈ 2 బ్యాంక్స్ మెయిన్ స్పాట్ అనమాట. అండ్ మీరు ఎక్కడ తీసుకుంటారో అక్కడే డీడీ క్యాన్సిల్ అవుద్ది, ఇది గుర్తు పెట్టుకోండి. ఎక్కడ డీడీ తీసుకుంటారో అక్కడే డీడీ క్యాన్సిల్ అవుతాయి. మీ 20,000 మీ 20,000 మీ కన్సర్న్ బ్యాంక్ ఉంటుంది, మీరు ఈ SBI లో తీసారనుకోండి ఆ బ్యాంక్ లో రిఫండ్ అయిపోతాయి అనమాట మనీ అంతా. సో అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది కదా, మీరు 6,000 కట్టారు కదా, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడానికి ఆ 6,000 కట్టని అవసరం లేదు. ఆల్రెడీ మీరు యూనివర్సిటీ ఫీ వన్స్ కడితే సరిపోతుంది. అండ్ అంతే గైస్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు 6,000 కడితేనే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్ లో పోయి మనం డౌన్లోడ్ చేయాలన్నమాట. అక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, సో డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ 6,000 కూడా మీరు లాస్ట్ మినిట్ లో అన్ని తిక్కగా చేయకండి. క్రెడిట్ కార్డ్ తోని డెబిట్ కార్డ్ తో ఏదైనా నెట్ సెంటర్ పోతే వాళ్ళు 20 రూపాయలు ఇస్తే వాళ్ళు మనకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి ఇస్తారు గైస్. సో అన్ని లాస్ట్ మినిట్ లో తిక్క పనులు వేసి అయ్యో ఇది ఇట్లయింది అది అట్లయింది అని అంటే మాత్రం అసలు నో ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోరు. ఎందుకంటే అది ప్రాసెస్ కదా, ఎందుకంటే యూనివర్సిటీ నుంచి చెప్పారు ఆల్రెడీ, వాడు గైడ్ లైన్స్ ఇచ్చారు, మీరు ఈ కార్డ్ తోనే చేయాలి, క్రెడిట్ కార్డ్ తోనైనా డెబిట్ కార్డ్ తోనైనా ఫీజు కట్టాలని ఆల్రెడీ వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు కదా, మీరు అది చూసుకోండి. లాస్ట్ మినిట్ లో మాత్రం అస్సలు ఏంటంటే తిక్క పనులు చేయకండి. అండ్ ఆ తిక్క పనికి మళ్ళీ మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా సఫర్ కావాల్సి వస్తుంది. సో జాగ్రత్త చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమడుగుతున్నారంటే ఫీ అయితే రిఫండ్ అయిపోతుంది 20K. ఇంకోటి ఏంటంటే బాండ్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బాండ్ చెప్తారనమాట, కాలేజ్ వాళ్ళు చెప్తారు. అండ్ డీడీ అయితే చెప్పాను కదా
ఎస్వీఎస్ దగ్గర, మహబూబ్ నగర్ అయితే ఎస్వీఎస్ జడ్జట్ల, అండ్ కాకతీయ కాలేజ్ అయినా, ఉస్మానియా అయినా, గాంధీ అయినా కాలేజ్ ఉంటుంది. కాలేజ్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట బ్యాంక్ ది. యూనియన్ బ్యాంక్ అయినా, ఎస్బీఐ అయినా ఉంటుంది ఒక బ్రాంచ్. సో మనం అక్కడ తీసుకోవచ్చు. ఇన్ కేసు వేరే వేరే దగ్గర అయితే మనం పోవాల్సిందే. అండ్ సిద్దిపేటలో కూడా కొంచెం దగ్గర అనమాట బ్యాంక్స్, మీరు అక్కడ పోయి తీసుకోవచ్చు. అండ్ కాలేజ్ రిఫండ్ అయితే, కాలేజ్ కి డొనేషన్ అయితే కంపల్సరీ, వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళంత ఇస్తారన్నారు. సో మాకు కూడా ఒక స్లిప్ ఇచ్చారనమాట. 2000 అయితే ఫండ్ చేశారు కాలేజ్ కి డొనేట్ చేశారు వీళ్ళు అనేది ఒక స్లిప్ ఇస్తారు. సో రిలీవింగ్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక కొత్త అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ జిరాక్స్ తీసుకొని పోయి ఇవ్వండి. వాళ్ళు ఒక జిరాక్స్ సెట్ అయితే వాళ్ళు ఉంచుకొని దానికి అటాచ్ చేసి వాళ్ళు అది ఉంచేసుకుంటారు గైస్. అండ్ ఏ గవర్నమెంట్ కాలేజ్ కైనా 20K ఉంటది ఫీ అయితే. సో ఎక్కువ అయితే తీసుకోరు. అండ్ ప్రైవేట్ కాలేజ్ గురించి అయితే లిటరలీ నాకు తెలియదు. మీరు ఇన్ కేస్ ఎవరికైనా ప్రైవేట్ కాలేజ్ లో వస్తే మాత్రం వాళ్ళ కన్సర్న్ కాలేజ్ కి కాల్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు. ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోతే రెండోసారి అనేది లిఫ్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఎంత బిజీ ఉంటారో మనకు కూడా తెలియదు. సో ఇంకోటి ఏంటంటే ఈ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కి అయితే 20K గైస్, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు పోయి 20,000 కట్టి అంటే 20,000 టీడీ తీసుకోవాల్సిందే. అండ్ ఏంటంటే నర్సింగ్ గురించి అడుగుతున్నారు. అసలు నాకు నర్సింగ్ గురించి ఏం తెలియదు. మాపప్ ఫేస్ కూడా ఉంటదంట. ఇప్పుడు చూడాలి మనము. ఇప్పుడు న్యూ కాలేజెస్ యాడ్ అయినాయి కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఫేసెస్ ఉంటాయి కావచ్చు నర్సింగ్ వాళ్ళు. నాకు నిజంగా ఏం తెలియదు. మాపప్ రౌండ్ ఉంటుంది అనేది కూడా మా హాస్టల్లో ఒక అమ్మాయి చెప్పింది. వాళ్ళని అడుగుతా మాపప్ రౌండ్ ఉంటుంది 4th ఫేజ్ తర్వాత, 5th ఫేజ్ అనేది ఉండదు అని చెప్పారనమాట. సో మాపప్ రౌండ్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఇన్ కేస్ న్యూ కాలేజ్ లో అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఉంటే దెన్ యూ విల్ బీ హ్యావింగ్ 5th ఫేజ్ అనమాట. సీట్ వేకెన్సీ ప్రకారమే ఏదైనా ఉంటది. సో గైస్ ఏంటంటే ఇంకా మన స్టోరీలోకి వద్దాం. అండ్ బీపీటీ వాళ్ళకి ఎంత ఫీ అనేదో నాకు నిజంగా తెలియదు. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అనేవి మేనేజ్మెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లో ఉంటారు కదా, ఆ కాలేజ్ లో ఫీ ఎంత తీసుకుంటారో నాకు నిజంగా తెలియదు. అండ్ బీపీటీ వాళ్ళకి ఫీ ఎంత తీసుకుంటారో కూడా నాకు తెలియదు. సో మీరు ఏ కాలేజ్ లో వచ్చినా ఆ కాలేజ్ నెంబర్ ఉంటుంది కదా, మీరు గూగుల్ చేయండి. గూగుల్ చేస్తే అన్ని నెంబర్లు వస్తాయి. గూగుల్ చేసుకొని వాళ్ళు కాల్ చేయండి. వాళ్ళు డెఫినెట్ గా మీకు ఎంత ఫీ తీసుకుంటాం, ఏమేమి కావాలి అంటే ప్రాసెస్ అంతా చెప్తారు మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీ అనేది 20K ఫీ అనేది మనం డీడీ లాగానే కట్టాలన్నమాట. సో వాళ్ళు హ్యాండ్ క్యాష్ ఏం తీసుకోరు, ఎందుకంటే అదంతా కాలేజ్ కే పోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ మీరు అన్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. సో గైస్ నేను ఏం చెప్తున్నా, లాస్ట్ మినిట్ లో అయితే కాలేజ్కి వెళ్ళకండి. ఫస్ట్ ముందు రోజే వెళ్ళి చూసుకొని రండి. ఇన్ కేస్ మీకు కాలేజ్ దగ్గర ఉండేదంటే ఒకసారి పోయి చూసుకొని రండి. దగ్గర ఉన్న వాళ్ళు, మనకేం పోయేది కదా, వాళ్ళు చెప్తారు ఏమేమి ఉంటాయి, ఏమేమి కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది చెప్తారు ముందే. మీరు అది చూసుకొని రండి. ఇంకోటి ఏంటంటే బాండ్ ఉంటది కదా, ఇప్పుడు బాండ్ అదేంటంటే మీకు ఫస్ట్ ఫేజ్ లో రేడియాలజీ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో అనస్థేషియా వస్తుంది కదా. సో మీరు బాండ్ కూడా చేంజ్ చేయాల్సిందే, కొత్త బాండ్ తీసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీ బాండ్ లో కాలేజ్ పేరు ఉందనుకోండి, అట్లా కూడా అది చేంజ్ చేయాల్సిందే. సో మీరు 2 బాండ్స్ టైప్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది కూడా చూసుకోండి. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ లో అన్ని ఇస్తారు, రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అదే రూల్స్ అయినా రెగ్యులేషన్స్ అయినా గైడ్ లైన్స్ అయినా ప్రతి ఒక్కటి ఇస్తారు గైస్. సో వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే లాస్ట్ సెకండ్ ఫేజ్ కాబట్టి చాలా మంది సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేశారు. అండ్ చాలా మంది ఈ ఛాన్స్ అయితే మిస్ కారు, ఎందుకంటే చాలా మంచి కోర్సెస్ గైస్. బయట అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఈ కోర్సెస్ కి. అండ్ ఇన్ కేస్ మీకు ఏ ఫేజ్ లో రాదు అనే థాట్ ఉంటే మేనేజ్మెంట్ కి వెళ్ళిపోండి. ఏం సెకండ్ చాయిస్ అయితే ఉండదు. ఇప్పుడు మీరు పోయారు అనుకోండి, ఒక ఫీ స్ట్రక్చర్ చెప్తారు. ఇన్ కేస్ కౌన్సిలింగ్ అయిపోయినా పోయినారు అనుకోండి, ఒక ఫీ స్ట్రక్చర్ చెప్తారు కదా ప్రైవేట్ లో. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడిగారనమాట, నేను చెప్పాను వాళ్ళకి. సో మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు అని అంటే వాళ్ళు పోయి ఆల్రెడీ వెళ్ళి అడిగారు. సో వాళ్ళకు ఒక ఫీ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు చెప్పారు. సో నేను దాని గురించి డిస్కస్ చేయను, వాళ్ళకి ఎంత చెప్పారని కూడా నేను చెప్పాను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దట్ కాలేజ్ మేనేజ్మెంట్ అనమాట. సో మనం ఈ క్వశ్చన్ కూడా నన్ను అడగకండి ఎంత చెప్పారు అక్క అని. సో నేను చెప్పను కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే బాండ్ చేంజ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటా. అండ్
ఇంకో డౌట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో నేను అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 6000 కట్టినా, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా 6000 కట్టాలా అని అడుగుతున్నారు. అంత ఏం అవసరం లేదు. వన్స్ ఒకసారి యూనివర్సిటీ ఫీ 6000 ఉంటుంది, ఒకసారి కడితే సరిపోతుంది అనమాట. మళ్ళీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ కొంతమంది ఏమడుగుతున్నారంటే ట్యూషన్ ఫీ మేము 20,000 కట్టాలి కదా, ఇయర్లీ కట్టాలా అని అడుగుతున్నారు. సో అదేం నాకు తెలియదు అనమాట, ఎందుకంటే మేము ఇంతవరకు అయితే కట్టలేదు. ఒకసారి మేము జాయిన్ అయ్యేటప్పుడు 20K కట్టినా, ఇంతవరకు అయితే మా ఫీ టాపిక్ అయితే ఎప్పుడు మాకు రాలేదనమాట. అండ్ మాకు ఏం అఫీషియల్ గా ఏం ఆర్డర్స్ కూడా రాలేదు. సో ఇంకా ఏమైనా ఫీ కట్టడం కోసం కూడా రాలేదు. సో ఇప్పుడు చూడాలి సెకండ్ ఇయర్ లో ఏమైద్దో. అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ముందు వాళ్ళు చెప్తారనుకుంటా ఏమైనా ఫీ కట్టాలో, ఏదైనా ప్రాసెస్ ఉంటుందో ఫీ గురించి అనేది. అండ్ ఇన్ కేస్ ఫీ కోసం ఏదైనా ఉండేది ఉంటే నేను డెఫినెట్ గా ఒక వీడియో చేస్తాను దానికోసం కూడా సపరేట్ గా. అండ్ అలాట్మెంట్ కొంతమంది ఏమడుగుతున్నారంటే పర్టికులర్ కాలేజ్ లో నాకు బీపీటీ సీట్ వచ్చింది, ఆ కాలేజ్ లో ఫీ ఎంత ఉంటుంది మీకు తెలిసి ఉంటది కదా అని అడుగుతున్నారు. నిజంగా నేను ఎప్పుడు ప్రైవేట్ కాలేజ్ లో పోలేదు. నాకు కౌన్సిలింగ్ అప్పుడు కూడా మాకు ప్రైవేట్ కాలేజ్ లో లేవు. మాకున్న 5 కాలేజ్లు, ఆ 5 కాలేజ్లు కూడా గవర్నమెంట్ కాలేజ్లే, ప్రైవేట్ కాలేజ్లే లేవు మాకు. అప్పుడు బీపీటీ వేరే ఉండే, బీఎస్సీ ఎంఎల్టీ వేరే ఉండే, అండ్ ఎల్ఐడి హెల్త్ సైన్స్ సపరేట్ నోటిఫికేషన్ ఉండే అనమాట. సో నాకు బీపీటీ గురించి నిజంగా ఏం తెలియదు. నేను చెప్పినట్టు ఏం చేయండి, మీకు ఇన్ కేసు ఒక ప్రైవేట్ కాలేజ్ లో సీట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రైవేట్ కాలేజ్ పోకపోయినా ఆ కాలేజ్ కి గూగుల్ చేయండి, నెంబర్స్ దొరికితే ఆ కాలేజ్ వాళ్ళని అడగండి ప్రాసెస్ ఏంటి, ఫీ ప్రాసెస్ ఏంటో కంపల్సరీగా అడగండి. అండ్ ఇంకోటి గవర్నమెంట్ కాలేజ్ లో అయినా 20K ఫీ ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజ్ లో అయితే నాకు నిజంగా తెలియదు. సో ప్రైవేట్ కాలేజ్ నేను చెప్పినట్టు మీరు కాల్ చేసి అడగాల్సిందే. సో మనకి వాళ్ళు చెప్పారు కదా ఇంత ఫీ ఉంటుంది. ఆల్రెడీ యూనివర్సిటీ గైడ్ లైన్స్ లో అయితే వాళ్ళకు ఆల్రెడీ ఆర్డర్స్ పోతాయి అనమాట. ఇంత ఫీ ఉంటుంది, ఇంత ఫీ తీసుకోండి మేనేజ్మెంట్ అంటే కన్వీనర్ కోటాలో, అంటే గవర్నమెంట్ ఫేస్ లో సీట్ అంటే ఈ కౌన్సిలింగ్ అటెండ్ అయిన వాళ్ళకి ఇంత ఫీ అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇస్తారనమాట. సో ఇంకోటి ఏంటంటే అందరు ఈ కాలేజ్ మంచిదా అని అడుగుతున్నారు. గైస్ ప్రతి ఒక్క కాలేజ్ మంచిదే, మనం ఏం చెప్పలేము. దేని యూనిక్నెస్ దానికి ఉంటది అనమాట. గవర్నమెంట్ కాలేజ్ లో కూడా దేని యూనిక్నెస్ దానికి ఉంటది. ఈ కాలేజ్ గుడ్డ, ఆ కాలేజ్ గుడ్డ అని మేము బైఫర్కేషన్ అయితే చేసే లాగా అయితే ఉండదు. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్, ఈ కాలేజ్ మంచిగా ఉంటుంది, ఈ కాలేజ్ మంచిగా ఉంటుందా అని. సో ఏ కాలేజ్ వచ్చి పోయి జాయిన్ అవ్వండి అంతే. అండ్ ఏ కాలేజ్ లో అయినా ఫ్యాకల్టీ బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజ్ లో మనం చూడాలి వాళ్ళు ఎట్లా చెప్తారు, ఎట్లా సిలబస్ రన్ అవుద్ది అనేది. అండ్ ఇంకా ఏ ఎలైడ్ హెల్త్ సైన్స్ బ్రాంచ్ లో అంటే ఏదైనా డిపార్ట్మెంట్ లో మీకు సీట్ వచ్చిందనుకో, న్యూరోలో వచ్చిన 20K, కార్డియోలో వచ్చిన 20K, రేడియాలజీలో వచ్చిన 20K, అనెస్థీషియా ఏ డిపార్ట్మెంట్ లో వచ్చినా 20K ఫీయే ఉంటది. దానికి మించి అయితే ఏ ఫీ కలెక్ట్ చేయరు గైస్. ఇన్ కేస్ మీరు రిలీవింగ్ అయినప్పుడు వాళ్ళు కాలేజ్ డొనేషన్ లాగా తీసుకుంటారు. సో రిలీవింగ్ అయిన వాళ్ళైతే మస్తు జాగ్రత్తగా ఉండండి. మీ సర్టిఫికేట్స్ మీరు రిటర్న్ చేసుకున్నారా అండ్ అన్ని సర్టిఫికేట్స్ వచ్చినాయా అనేది చూసుకొని పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సేమ్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్ లో అదే కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో కూడా అదే కాలేజ్ వచ్చింది అని క్వశ్చన్ అడిగారు. వాళ్ళకి ఏమైనా వాళ్ళ డిపార్ట్మెంట్ చేంజ్ చేశారు కావచ్చు. సో అందుకే మీకు సేమ్ కాలేజ్ వచ్చింది. మీరు ఒకసారి చూసుకోండి మీరు ఏ డిపార్ట్మెంట్ లో పెట్టుకున్నారో ఫస్ట్ ఫేజ్ లో, అండ్ సెకండ్ ఫేజ్ లో ఏ డిపార్ట్మెంట్ లో వచ్చిందో చూసుకొని ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుపోయి జిరాక్స్ తీసుకొని ఇచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కువ ఉండదు అనమాట దీనికి. అండ్ రిలీవింగ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ గైస్. దాన్ని కాంప్లికేట్ చేసుకోండి, మీ కాంప్లికేట్ చేసుకోకండి. మీ సర్టిఫికేట్స్ పోడగొట్టుకొని ఆల్రెడీ కాలేజ్ వాళ్ళకి ఈ లిస్ట్ అంతా పోయి ఉంటుంది. మన ఎంతమంది జాయిన్ అయినారు అండ్ ఎంతమంది రిలీవ్ అయినారు, ఎంతమంది కొత్తగా వచ్చినారు వాళ్ళందరూ టిక్ చేసుకొని పెట్టుకుంటారు. ఎంతమంది రిపోర్ట్ అయినారో టిక్ చేసుకుంటారు, ఎంతమంది రిలీవ్ అయినారో కూడా టిక్ చేసుకొని పెట్టుకుంటారు, ఎంతమంది రాలేదని కూడా టిక్ చేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళంతా అప్డేట్ అయి ఉంటారు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ సీట్ వచ్చింది అనుకోండి, వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు రెడీ పెడతారు. అన్ని ఒక సెట్ రెడీ పెట్టుకొని ఆ కవర్ మనకి ఇచ్చేస్తారనమాట. ఆ కవర్ లో మనం చెక్ చేసుకోవాలి మన సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని పెట్టుకోవాలన్నమాట.
ప్లీజ్ సో గైస్ ఏం చేయాలంటే ప్లీజ్ ఇగ్నోర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎందుకంటే నేను ఇది బయట నిల్చొని ఆడియో ఇస్తున్నాను. అండ్ మళ్ళీ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను రిప్లై ఇస్తాను. అండ్ నాకు టైం ఉన్నప్పుడు పక్కా రిప్లై ఇస్తాను. నిజం చెప్పాలంటే బీపీటీ నర్సింగ్ గురించి నాకేం తెలియదు. న్యూ కాలేజెస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు, నాకు ఏం తెలియదు. సో ఇన్ కేస్ నేను రీసెర్చ్ చేద్దామన్నా కూడా నాకు టైం లేదు, ఎందుకంటే మాకు మార్చ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. సిలబస్ కూడా ఒక వందే భారత్ కన్నా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట సిలబస్ కూడా. సో అందరూ జాగ్రత్త పోయి జాగ్రత్త చేసుకొని రండి. అండ్ లాస్ట్ మినిట్లో చిన్న చిన్న థింగ్స్ కూడా కాంప్లికేట్ చేసుకొని మీ టెన్షన్ కావడం, మీ పేరెంట్స్ టెన్షన్ కావడం ఇదంతా పెట్టుకోకండి గైస్ మీరు. అండ్ ఇంకోటి అంటే పేరెంట్స్ని తీసుకెళ్ళండి. మీకు ఏ వర్డ్ హర్టింగ్ గా ఉన్నా కూడా పేరెంట్స్ ని తీసుకుపోండి. పేరెంట్స్ తీసుకుపోతే కొంచెం వాళ్ళకు చెప్తారనమాట అక్కడ ఉన్న టీచర్స్ అయినా ఎవరైనా. సో పేరెంట్స్ ని తీసుకొనే వెళ్ళండి, అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుందా అని అడుగుతున్నారు. హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉండదు. అండ్ మన ప్రైవేట్ హాస్టల్స్కి వెళ్లాల్సిందే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అన్ని మ్యాటర్స్కి అయితే కవర్ చేశాను గైస్. అండ్ సో ఏం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నియర్ టు 1K అనమాట. సో లైవ్ కావాలన్నారు, మళ్ళీ ఏం సపోర్ట్ చేయలేదు, నేను కూడా ఏం సపోర్ట్ చేయలేదు. సో లైవ్ ఎప్పుడు కావాలన్నది కూడా కామెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇది మీ ఫైనల్ స్టెప్ కదా, ఈ టైంలో నేను రిప్లై లేట్ ఇస్తే కూడా దట్ విల్ టెన్స్ యూ మోర్. సో దట్స్ ఇట్ గైస్, లెట్స్ ఎండ్ ద వీడియో. చాలా పెద్దగా అయిపోయింది, అసలు ఇంత పెద్దగా అయిద్దని నేను అనుకోలేదు, ఎందుకంటే చాలా థింగ్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ రిలీవింగ్ చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా పోయి మీ సర్టిఫికేట్ తెచ్చుకోండి. అండ్ ఎవరైతే పోతున్నారో జాగ్రత్తగా మీ సర్టిఫికేట్ సేఫ్గా అక్కడ ఇచ్చేసి 4 years వరకు హ్యాపీగా కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి, చదువుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్, బాయ్.